ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 18వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో ఏడీఆర్ మాత్రం నెగిటివ్‌లో క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ ఏమో ఆల్మోస్ట్ ఫ్లాట్ టు బుల్లిష్‌గా క్లోజ్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం 1% దాకా పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఐటీ సెక్టార్‌లో కొంత స్టేబిలిటీ, మిగతా వాటిల్లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ మెటల్, కమోడిటీస్, రియాలిటీ, కోర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పిఎస్యు బ్యాంక్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ అనేది గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా అనేది టాప్ లూజర్గా ఉంది. బట్ పర్సంటేజ్ వైజ్గా మాత్రం 0.62% మాత్రమే నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా, యుఎస్ మార్కెట్స్, చైనా, లండన్ మార్కెట్స్ అనేది స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా జర్మన్, యూరప్, హాంకాంగ్, ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ గ్లోబల్గా మనకి మిక్స్డ్ సంకేతాలు, అట్ ద సేమ్ టైం సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టే వాల్మార్ట్, డవ్, సేల్స్ ఫోర్స్ ఇంక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. యాపిల్, నైకే, అమెరికన్ ఎక్స్ప్రెస్, విసాయే, ట్రావెలర్స్ అనేది టాప్ గెయిన్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిన్న డవ్ సంబంధించిన స్టాక్స్ క్లోజ్ అయిన విధానం అయితే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉన్నాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున చైనా, హాంకాంగ్, సౌత్ కొరియా వీటి మార్కెట్స్కి హాలిడే ఉంది. జర్మన్ సిపిఐ నంబర్ అనేది రావడం జరిగింది. అయితే ఇది స్లైట్గా ఇంప్రూవ్ అనేది కనపడింది. ఈరోజు సంబంధించిన ప్రధాన అంశాలు చూస్తే చైనా, హాంకాంగ్, సౌత్ కొరియాకి స్టిల్ హాలిడేస్ ఉన్నాయి. లండన్కి సంబంధించిన సిపిఐ నెంబర్ అయితే రిలీజ్ అవుతుంది 12:30 యూఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రిలిమినరీ నంబర్స్ అనేది రిలీజ్ అవుతాయి సాయంత్రం 7 గంటలకి. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ నంబర్స్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఎన్విడియా, మెటా స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పటిష్టం చేసేందుకు అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. ఏఎండి స్టాక్ వచ్చేసరికి కొద్దిగా ప్రెషర్లో ట్రేడ్ అయింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ సెయిల్, సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ కెయిన్స్, ఆర్వీఎన్ఎల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ కనిపిస్తుంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే అదానీ ఎంటర్ప్రైజెస్ నిన్నటి రోజున టాప్ గెయినర్గా ఉంది. ఐటీసీ, బీఈఎల్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ఎటర్నల్, హిందాల్కో, ట్రెంట్, టాటా స్టీల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% నిఫ్టీ 50లో స్టాక్స్ వచ్చేసరికి బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ పేటీఎం, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్లో ఇంకొంచెం అప్ సైడ్ మొమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ గమనించినట్టయితే అన్నీ కూడా పిఎస్యు బ్యాంక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, పిఎన్బి హౌసింగ్ దీనిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బుల్లిష్ బౌన్స్ అనేది జరుగుతుంది. ఎస్ఆర్ఎఫ్, స్విగ్గీ, హిందుస్థాన్ జింక్, వారియర్ ఎనర్జీ, హిందాల్కో దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 45%, షార్ట్ సైడ్ 38%, మొత్తం మీద స్లైట్గా బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి అర్థమవుతుంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్న మొన్న నిఫ్టీ ఫ్యూచర్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ జరిగింది అని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉంది. ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారు. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే
ఎఫ్ఐఎస్ స్టాక్స్లో మాత్రం కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా స్లైట్గా బ్యారిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 995 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ 187 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నంబర్ అనేది డిఐస్ నుంచి చాలా తక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ అండ్ డిఐస్ ఇద్దరు కూడా బై చేసి మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 4.93% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది. యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. అగైన్ ఈరోజు సెల్లింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 62 పాయింట్లు వీక్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ నుంచి కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చింది. 25,838 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 25,537 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ నుంచి స్ట్రాంగ్గా ఉంది. 61,486 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉండగా 60,658 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్లో 83,080 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 83,897 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక నిఫ్టీని పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. సో ఈరోజు గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది. మనం చూస్తున్న సమయానికి 48 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,758 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,739 దగ్గర, అంటే రఫ్గా 740 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 18 పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫారెక్స్ గోల్డ్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున వీక్గా క్లోజ్ అయింది. అగైన్ ఈరోజు కొద్దిగా సైడ్ వేస్ కనిపిస్తుంది. ఇక బిట్కాయిన్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్, సిల్వరు కమోడిటీకి సంబంధించినవి అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ దిలీప్ బిల్డ్కాన్, డాబర్, బిహెచ్ఈఎల్, ఎటర్నల్, ఎన్డిఎల్ వెంచర్స్, బాష్క్, స్టైలమ్ ఇండస్ట్రీస్, నెర్లాన్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ న్యూస్లో ఉన్నాయి. సో న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క స్టాక్ పేరు, ఇందులో ఉన్న న్యూస్ ఏంటి, దాని ఇంపాక్ట్ పాజిటివా, నెగిటివా, న్యూట్రల్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది కింద కామెంట్ రూపంలో బయోలో ఉంటుంది, చూడండి. టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే డౌ జోన్స్ సంబంధించిన ఈ యొక్క ఇండెక్స్ మీద అయితే ప్రస్తుతానికి సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 డైలీలో బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో బై అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం డైలీలో లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తున్నాయి, స్లైట్గా బుల్లిష్ సంకేతాలు ఉన్నాయి. గ్లోబల్గా మార్కెట్స్ అగ్రెసివ్ బుల్లిష్గా కానీ అగ్రెసివ్ బేరిష్గా కానీ కనిపించట్లేదు, ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు స్లైట్ గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. ఇక జపాన్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. డాలర్ ఏమో స్ట్రాంగ్ అవుతుంది, గోల్డ్ వచ్చేసరికి వీక్ అవుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఎవ్రీ డిప్ కూడా ఒక బాయింగ్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ విధంగా ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.